సిద్ధేశ్వర శక్తిపీఠం. నవదుర్గ అమ్మవారు నవ అవతారాలతో శక్తిపీఠం స్వయంభుగా వెలిసినటువంటి మొట్టమొదటి శక్తిపీఠం అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు అమ్మవారికి అభిషేకం చేశాక ఆ నీరంతా కూడా ఇక్కడ మనకు కింద కనపడుతుంది. ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే ద్వారం ఉందో ఈ ద్వారం కుండగా మనకు చంద్రకూప్ అనేది బయట ఏదైతే బావి ఉందో ఆ బావి నుంచి గంగానది మణికర్ణిక ఘాటుకు గంగానది వరకు వెళ్ళేటటువంటి ద్వారం. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు 3 స్వయంభుగా వెలిసినటువంటి శివలింగ ప్రతిమలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇవి ఇక్కడ మనకు స్వయంభుగా వెలిసినటువంటి మహాశక్తి మహిమగల శక్తిపీఠాలు అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు చంద్రేశ్వర స్వామికి సంబంధించినటువంటి తెల్లని వర్ణంతో ఉన్నటువంటిది శివలింగము. తర్వాత మనకు సిద్ధేశ్వర శక్తిపీఠం అంటే సిద్ధేశ్వర స్వామికి సంబంధించినటువంటి శివలింగం, కలియుగేశ్వర స్వామికి సంబంధించినటువంటి శక్తిపీఠం. అంటే అమ్మవారికి అభిషేకం చేశాక ఆ నీరంతా కూడా ఈ స్వామికి సంబంధించినటువంటి అభిషేకం చేసిన నీరంతా కూడా ఈ ద్వారం గుండా మనకు గంగా నదిలోకి చంద్రకూపు ఏదైతే మనకి బయట ఉన్నటువంటి బావి ఉందో ఆ బావి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి మహిమ గలటువంటి క్షేత్రము మనకు ఈ సిద్ధేశ్వర శక్తిపీఠం. కాశీలో చాలా మహిమగల శక్తిపీఠం.